కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెండింటికి మధ్య ఊగిసలాట మనిషి జీవితం. కానీ మరణించిన మరికొందరిలో జీవించి ఉండడమే అవయవదానం. దీనివలన కొన్ని కుటుంబాల్లో కొత్త వెలుగు నింపడానికి వీలవుతుంది. సాధారణంగా రక్తదానంతో పాటు కిడ్నీ, కాలేయం, గర్భాశయం, గర్భాధారణ కణజాలం మాత్రమే దానం చేయవచ్చు అని క్లీవ్లాండ్ క్లినిక్ అధ్యయనం పేర్కొంది. రక్తదానం ఎవరికైనా చేయవచ్చు, కానీ కిడ్నీ, కాలేయ దానాలపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కుటుంబ సభ్యులు, రక్త సంబంధీకుల నుంచి మినహా ఇతరుల నుంచి వీటిని సేకరించకూడదు. కానీ ఏదైనా ప్రమాదంలో జీవన్మృతులు లేదా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుంచి మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తులు, గుండె కవాటులు, పేగులు, క్లోమం, కార్నియా సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. ఇలా ఒక వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలతో 7 నుంచి 9 మందికి పునర్జన్మను ప్రసాదించే అవకాశం ఉంటుంది. ఇక గుండె ఆగిపోయి మరణించిన వ్యక్తుల నుంచి కళ్ళు, చర్మం, గుండె కవాటులు, ఎముక వంటి కణజాలాలను 6 నుంచి 24 గంటల్లోపు సేకరించవచ్చు. బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించిన వ్యక్తి నుంచి సేకరించిన అవయవాలను నిర్దేశిత సమయాల్లో అవసరమైన వారికి అమర్చాలి. ఆలస్యమైతే అవి పాడైపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలోనే గుండె, ఊపిరితిత్తులను 4 నుంచి 6 గంటల్లోపు, ప్రేగు, క్లోమం 6 గంటల్లోపు, కాలేయం 6 నుంచి 12 గంటలలోపు, కిడ్నీలను 30 గంటల్లోపు అమర్చాలి అని ఆర్గానిక్ ఇండియా అధ్యయనం పేర్కొంది. భారతదేశంలోని వివిధ కణాల వలన కీలకమైన అవయవాలు పనిచేయక చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. అలాంటి వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం అవయవ దానంపై అవగాహన పెంచడం వలన వాటిని దానం చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. కానీ అవయవ దానాన్ని ఎలా చేయాలో తెలియక చాలా మంది ఆగిపోతున్నారు. ఇలాంటి వారు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ లేదా రాష్ట్ర స్థాయిలో ఉన్న జీవన్ దాన్ లేదా స్వచ్ఛంద సంస్థలలో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవచ్చు.